Welcome to GM Tronics ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్యాటరీస్ కనెక్షన్స్ గురించి మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటరీ సిరీస్ కనెక్షన్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ప్యారలల్ కనెక్షన్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, సిరీస్ అండ్ ప్యారలల్ రెండు కనెక్షన్స్ని ఒకేసారి ఎలా కనెక్ట్ చేయాలి. ఈ విధంగా సిరీస్ అండ్ ప్యారలల్ ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఒక్కో కనెక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే వాటి యొక్క అప్లికేషన్స్, ఏ సందర్భాలలో సిరీస్ కనెక్షన్స్ని ఉపయోగిస్తాము, ఏ సందర్భాలలో ప్యారలల్ కనెక్షన్స్ని ఉపయోగిస్తాము, ఏ సందర్భాలలో రెండు కలిపి ఒకేసారి సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ని ఉపయోగిస్తాము, అలాగే ఏ కనెక్షన్స్ని ఉపయోగించినప్పుడు కెపాసిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, అలాగే ఏ కనెక్షన్స్లో వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ యొక్క వోల్టేజ్ ఇంక్రీజ్ అవడము, బ్యాటరీ యొక్క కెపాసిటీ కాన్స్టెంట్గా ఉండడము, వీటిని బట్టి ఏ సందర్భాలలో ఏ అప్లికేషన్ కొరకు ఈ సిరీస్ అండ్ ప్యారలల్ రెండింటిని కలిపి ఒకేసారి ఎలా ఉపయోగిస్తారో అటువంటి టెక్నికల్ వ్యాలిడ్ పాయింట్లన్నీ కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ను వివిధ రకాల కేటగిరీ వ్యూవర్స్ చూస్తూ ఉంటారు. ఉదాహరణకు ఐటీఐ స్టూడెంట్స్, డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, అలాగే జాబ్ చేస్తున్నటువంటి టెక్నీషియన్స్, ఇంజనీర్స్, ఇటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నాలెడ్జబుల్ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోలో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో ప్రజెంటేషన్ చేస్తూ మీకు ఈ యొక్క టెక్నికల్ పాయింట్స్ అన్నిటిని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే మీరు ఒక నోట్బుక్, పెన్నుని తీసుకొని ఇందులో చెప్పేటువంటి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి, ప్రతి పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. సో ఈ యొక్క సిరీస్ కనెక్షన్ను తెలుగులో శ్రేణి అనుసంధానము అని అంటారు. సో దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిరీస్ కనెక్షన్స్లో ఒక బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ని మరొక బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం, రైట్? సో ఎలా కనెక్ట్ చేయాలో మీకు ఇక్కడ డయాగ్రామ్ని డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క సిరీస్ కనెక్షన్స్లో బ్యాటరీస్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి. ఇక్కడ నేను 3 బ్యాటరీస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ప్రతి బ్యాటరీస్కి వాటి యొక్క టెర్మినల్ పాజిటివ్, నెగటివ్ ఇండికేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్, నెగటివ్ టెర్మినల్ అని ఆ బ్యాటరీ మీద మీకు క్లియర్గా రాసి ఉంటారు. ఆ పాజిటివ్ ఉన్న దగ్గర ప్లస్, నెగిటివ్ ఉన్న దగ్గర మైనస్ అనేది సింబల్తో ఇండికేట్ చేస్తుంటారు. సో ఇక్కడ మొదటి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని రెండవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. సో ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొదటి టెర్మినల్ నెగిటివ్ పాయింట్ ఉంది కదా, ఈ నెగిటివ్ కనెక్షన్స్ని రెండవ టెర్మినల్ పాజిటివ్ కనెక్షన్స్కి కనెక్ట్ చేయాలి, రైట్? ఆ తర్వాత ఈ యొక్క రెండవ బ్యాటరీస్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని మూడవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి ఈ విధంగా కనెక్ట్ చేయాలి, రైట్? దీనిని సిరీస్ కనెక్షన్ అని అంటారు. ఒకవేళ మీరు 4 బ్యాటరీస్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి అంటే, సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్లస్, రైట్? సో ఇక్కడ మైనస్. ఈ మూడవ బ్యాటరీ యొక్క నెగిటివ్ని 4వ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేస్తారు, ఈ విధంగా కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇలా కనెక్ట్ చేయడాన్ని
సిరీస్ కనెక్షన్ అని అంటారు. రైట్. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఈ యొక్క సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్లో తప్పులు చేస్తూ ఉంటారు. ఒక బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని మరొక బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి ఈ విధంగా నెగిటివ్ని పాజిటివ్కి, ఆ తర్వాత పాజిటివ్ని నెగిటివ్కి ఇలా కనెక్ట్ చేయడాన్ని సిరీస్ కనెక్షన్స్ అని అంటారు. సో ప్రతి బ్యాటరీకి ఆ బ్యాటరీకి ఉన్నటువంటి వోల్టేజ్, అలాగే ఆ బ్యాటరీ యొక్క కెపాసిటీని ఆ బ్యాటరీ మీద క్లియర్గా ఇండికేట్ చేస్తూ రాసి ఉంటారు. ఓకే. సో ఉదాహరణకు ఇక్కడ కనుక మీరు గమనించినట్లే ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్. రైట్. సో ఇట్లా 3 బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ని అక్కడ క్లియర్గా రాసి ఉంటారు. తర్వాత బ్యాటరీ యొక్క కెపాసిటీ. బ్యాటరీ యొక్క కెపాసిటీ అంటే AH అంటే యాంపియర్ హవర్. AH యాంపియర్ హవర్ అనేది రాసి ఉంటారు. సో సిరీస్ కనెక్షన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడ ఈ విధంగా 4 బ్యాటరీస్ని సిరీస్గా కనెక్ట్ చేశాము. సో ఇప్పుడు ఈ సిరీస్ కనెక్ట్ చేసినటువంటి ఈ సిస్టంలో వోల్టేజ్ ఎలా ఉంటుంది అంటే, సో టోటల్ వోల్టేజ్ ఇక్కడ చూడండి, ఈ టోటల్ వోల్టేజ్ V total is equal to V1 plus V2 plus V3 plus V4 at plus n number of batteries. ఎన్ని బ్యాటరీస్ ని మనం కనెక్ట్ చేస్తుంటే అన్ని బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేసినప్పుడు ఈ సిరీస్ కనెక్షన్ ఈ సిస్టమ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇండివిజువల్ వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ వోల్టేజ్ ఒక 1 వోల్టేజ్ ఉంది అనుకున్నాం. ప్రతి బ్యాటరీ యొక్క వోల్టేజ్ 1 వోల్టేజ్ అని అనుకుంటే ఇక్కడ 4 బ్యాటరీస్ మనం కనెక్ట్ చేసాము. అప్పుడు ఈ సిరీస్ కనెక్షన్ సిస్టమ్ యొక్క టోటల్ వోల్టేజ్ ఎంత అవుతుంది? 1 + 1 + 1 + 1 అట్లా 4 1లు యాడ్ అయితే 4 వోల్టేజ్ అవుతుంది. ఇండివిజువల్ వోల్టేజ్ ఎంత అనుకున్నాము? 1 వోల్టేజ్ అనుకున్నాము. సో ఇక్కడ ఏమైంది? సిరీస్ కనెక్షన్ లో టోటల్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండివిజువల్ బ్యాటరీ. రైట్. సో ఇప్పుడు మీకు ఒక కన్క్లూజన్ వచ్చి ఉంటుంది. మనకు వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే బ్యాటరీస్ ని సిరీస్ గా కనెక్ట్ చేయాలి. రైట్. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాని మీరు క్లియర్ గా నోట్ చేసుకోండి. సో టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 plus V2 plus V3 plus V4 plus ఇలా n నంబర్ ఆఫ్ బ్యాటరీస్. మరి బ్యాటరీ యొక్క కెపాసిటీ ఏంటి? ప్రతి బ్యాటరీకి వోల్టేజ్ ఉంటుంది, అలాగే ఆ బ్యాటరీ యొక్క కెపాసిటీ ఉంటుంది. సిరీస్ కనెక్షన్ లో బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది అంటే n నంబర్ ఆఫ్ బ్యాటరీ వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది. మరి యాంపియర్ అవర్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. అంటే ఇండివిజువల్ బ్యాటరీ యొక్క యాంపియర్ అవర్ ఎంతో సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ సిరీస్ కనెక్షన్ సిస్టమ్ యొక్క యాంపియర్ అవర్ గాని సేమ్ గానే ఉంటుంది. రైట్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాలిడ్ పాయింట్. సో కెపాసిటీ, దీని యొక్క కెపాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది. కెపాసిటీ అంటే యాంపియర్ అవర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. రైట్. ఒక ఎగ్జాంపుల్ తో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. క్యాల్కులేషన్స్. రైట్. ఒక 3 బ్యాటరీస్ గనక మనం సిరీస్ గా కనెక్ట్ చేస్తే ఓకే, అప్పుడు దీని యొక్క క్యాల్కులేషన్స్ ని మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఒక్కో బ్యాటరీ యొక్క వోల్టేజ్ 12 వోల్టేజ్ 10 యాంపియర్ అవర్, 12 వోల్టేజ్ 10 యాంపియర్ అవర్ అనుకుంటే ఇక్కడ 3 బ్యాటరీస్ ని ఇక్కడ చూడండి. n నెంబర్ ఆఫ్ బ్యాటరీ అంటే ఇది 3 బ్యాటరీస్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 3 బ్యాటరీస్ ని సిరీస్ గా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యాడ్ అవుతుంది. రైట్. సో ఈ యొక్క టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 12 + 12 + 12 ఎంత అయింది?
1236 రైట్ 36 వోల్టేజీ. ఓకే, ఈ 12 వోల్టేజీ కలిగినటువంటి 3 బ్యాటరీస్ని మనం ఇలా సిరీస్గా కనెక్ట్ చేస్తే ఆ సిరీస్ కనెక్షన్ యొక్క సిస్టమ్ టోటల్ వోల్టేజీ 36 వోల్టేజీ అయ్యింది. సో వోల్టేజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది. మరి కెపాసిటీ అనేది, సో ఇక్కడ యాంపియర్ హవర్ అనేది కెపాసిటీ, బ్యాటరీ యొక్క కెపాసిటీని యాంపియర్ హవర్తో సూచిస్తారు. వోల్టేజ్ అయితే యాడ్ అయ్యింది, ఇంక్రీజ్ అయ్యింది. మరి యాంపియర్ హవర్ అనేది ఇంక్రీజ్ కాదు. ఇండివిడ్యువల్ బ్యాటరీ యొక్క యాంపియర్ హవర్ ఎంత ఉంటుందో సిరీస్ కనెక్ట్ చేసినప్పుడు ఆ సిస్టంలో కూడా యాంపియర్ హవరు అంతే ఉంటుంది. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే సిరీస్ కనెక్షన్లో వోల్టేజీ యాడ్ అవుతుంది, కెపాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్, ఇది నోట్ చేసుకోండి. అయితే ఈ యొక్క సిరీస్ కనెక్షన్స్ని ఏ సందర్భాలలో మనం ఉపయోగిస్తాము? మనకు వోల్టేజీ ఎక్కువ కావాలి అనుకున్న సందర్భాలలో ఈ సిరీస్ కనెక్షన్ని ఉపయోగిస్తాము. అప్లికేషన్స్, దీని యొక్క అప్లికేషన్ చూసినట్లయితే ఇన్వర్టర్స్, యూపీఎస్ రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్వర్టర్స్లో ఉపయోగిస్తాము, అలాగే యూపీఎస్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్లో ఈ యొక్క సిరీస్ కనెక్షన్స్ని ఉపయోగిస్తూ ఉంటారు రైట్. ఎలక్ట్రికల్ వెహికల్, అలాగే హై వోల్టేజీ పవర్, హై వోల్టేజీ హై పవర్ కావలసినటువంటి సందర్భాలలో కూడా ఈ యొక్క సిరీస్ కనెక్షన్స్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే వోల్టేజీ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇవి ఉపయోగించేటువంటి సందర్భాలు. అలాగే దీని యొక్క అడ్వాంటేజెస్, ఈ యొక్క సిరీస్ కనెక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ సిరీస్ కనెక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటంటే హై వోల్టేజీ ఫర్ హై పవర్ రైట్. ఈ కనెక్షన్స్ సిరీస్గా ఇవ్వడం వలన మనకు వోల్టేజ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, పవర్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వైరింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది రైట్. ఇది అలాగే నెక్స్ట్ డిసడ్వాంటేజ్ విషయంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ వన్ బ్యాటరీ ఫెయిల్ ద హోల్ సిస్టమ్ ఫెయిల్. ఈ యొక్క సిరీస్ కనెక్షన్లో మనం ఎన్ నంబర్ ఆఫ్ బ్యాటరీస్ని కనెక్ట్ చేస్తుంటాం. ఈ సిరీస్ కనెక్షన్ సిస్టంలో ఏదైనా ఒక బ్యాటరీ ఫెయిల్ అయితే మొత్తం సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. ఓకే, అదొక డిసడ్వాంటేజ్ ఈ సిరీస్ కనెక్షన్లో. అలాగే కొన్ని సందర్భాలలో అనీవెన్ ఛార్జ్ అండ్ డిశ్చార్జింగ్ ఇష్యూస్ రైట్. సో ప్రాపర్గా ఛార్జ్ అవ్వడము, ప్రాపర్గా డిశ్చార్జ్ అవ్వడం అనేది కొన్ని సందర్భాలలో ఇక్కడ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇదండి ఈ యొక్క సిరీస్ కనెక్షన్స్ రైట్. సో ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ విషయం గురించి తెలుసుకుందాము. ప్యారలల్ కనెక్షన్స్ని సమాంతర అనుసంధానం అని అంటారు. దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఈ యొక్క ప్యారలల్ కనెక్షన్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్, మీకు ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 4 బ్యాటరీస్ కనుక మనం ప్యారలల్గా కనెక్ట్ చేయాలి అనుకుంటే ప్రతి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ మరొక బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి, నెగిటివ్ టెర్మినల్ని మరొక నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే అన్ని బ్యాటరీస్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేయాలి, అన్ని బ్యాటరీస్ యొక్క నెగిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేయాలి. అది ఎలా కనెక్ట్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. బ్యాటరీస్ని ప్యారలల్గా ఏ విధంగా కనెక్ట్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కొరకు 3 బ్యాటరీస్ని తీసుకున్నాము. సో ప్రతి బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది, మీకు ఆల్రెడీ వివరించాను. ఇక్కడ మొదటి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్
రెండవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్, మూడవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్. ఈ యొక్క ప్రతి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని ఇట్లా కనెక్ట్ చేస్తూ రావాలి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా ఇట్లా కనెక్ట్ చేయాలి. ఓకే, అలాగే రెండవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని మూడవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి ఇలా కనెక్ట్ చేయాలి. తర్వాత మొదటి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని రైట్ రెండవ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి ఇలా కనెక్ట్ చేయాలి. అలాగే రెండవ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని మూడవ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి ఇలా కనెక్ట్ చేయాలి. ఓకే రైట్. సో ఈ విధంగా ఈ యొక్క బ్యాటరీస్ ని ప్యారల్ గా కనెక్ట్ చేస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని రెండవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. రెండవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని మూడవ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. అలాగే ఇట్లా అంటే పాజిటివ్ టెర్మినల్స్ ఉన్న బ్యాటరీస్ అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ రావాలి. ప్రతి పాజిటివ్ టు పాజిటివ్, పాజిటివ్ టు పాజిటివ్, పాజిటివ్ టు పాజిటివ్. అలాగే నెగిటివ్ టెర్మినల్ రైట్ మొదటి బ్యాటరీస్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని రెండవ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. తర్వాత రెండవ టెర్మినల్ యొక్క బ్యాటరీ టెర్మినల్ ని మూడవ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా నెగిటివ్ టెర్మినల్ ఉన్నటువంటి ప్రతి బ్యాటరీస్ యొక్క ఒక బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని మరొక బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి, అలాగే మరొక బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి, అంటే ఇట్లా నెగిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ ఈ విధంగా కనెక్ట్ చేయాలి. సో దీనిని ప్యారలల్ కనెక్షన్స్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే సిరీస్ కనెక్షన్ అయితే పాజిటివ్ టు నెగిటివ్ ఇలా కనెక్ట్ చేస్తారు. ప్యారలల్ కనెక్షన్ అయితే పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ ఈ విధంగా కనెక్ట్ చేస్తారు. రైట్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ కనెక్షన్ ఇవ్వడంలో ఆ యొక్క అప్లికేషన్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ కూడా మీకు ఇక్కడ చేంజ్ అయిపోయే అవకాశాలు అనేటివి ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ కనెక్షన్స్ అంటే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని మరొక బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. అలాగే నెగిటివ్ టెర్మినల్ ని మరొక బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్, దీనిని ప్యారలల్ కనెక్షన్స్ అని అంటారు. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ప్రతి బ్యాటరీస్ కి వోల్టేజీ అలాగే ఆ బ్యాటరీ యొక్క కెపాసిటీ ఉంటుందని మీకు ఇక్కడ వివరించాను. సో ఈ విషయంలో ప్యారలల్ విషయంలో వచ్చినప్పుడు టోటల్ కెపాసిటీ ఇంక్రీజ్ బట్ వోల్టేజీ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, ఇది టోటల్ కెపాసిటీ. ఇక్కడ 3 బ్యాటరీస్ కనుక తీసుకొని ఆ 3 బ్యాటరీస్ ని మీరు అంటే 3 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఆ బ్యాటరీస్ ఉన్నటువంటి కెపాసిటీ అనేది యాడ్ అవుతుంది. రైట్, బట్ ఇండివిజువల్ గా ఉన్నటువంటి వోల్టేజ్ అనేది ఈ ప్యారలల్ గా కనెక్ట్ చేసినటువంటి ఈ సిస్టంలో ఇండివిజువల్ వోల్టేజ్ ఎంత ఉంటుందో ప్యారలల్ గా కనెక్ట్ చేసిన సిస్టంలో కూడా అంతే వోల్టేజీ ఉంటుంది. అంటే కన్క్లూజన్ ఏంటంటే ప్యారలల్ కనెక్షన్ లో కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజీ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ కొరకు కిందాక సిరీస్ కనెక్షన్ లో ఎలా ఒక ప్రాబ్లం సాల్వ్ చేశామో ఆ విధంగా ఇక్కడ కూడా ఒక క్యాలిక్యులేషన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఉదాహరణకు 3 బ్యాటరీస్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఒక్కో బ్యాటరీ యొక్క వోల్టేజీ 12 వోల్టేజీ అలాగే 10 AH అనుకుందాం. ఓకే, సో ఈ 3 అంటే 12 వోల్టేజీ 10 AH కలిగినటువంటి 3 బ్యాటరీస్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఈ ఫార్ములాని నోట్ చేసుకోండి.
వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ as ఇండివిజువల్ బ్యాటరీ. ప్యారల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఆ ప్యారల్ కనెక్షన్ సిస్టంలో వోల్టేజ్ అనేది ఇండివిజువల్ బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉంటుందో ఆ ప్యారల్ సిస్టమ్ వోల్టేజ్ కూడా అంతే ఉంటుంది. వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. మరి కెపాసిటీ విషయం వచ్చినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. కెపాసిటీ ఏమవుతుంది? కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నంబర్ ఆఫ్ బ్యాటరీస్ కెపాసిటీ. అంటే 3 బ్యాటరీస్ ని మీరు ప్యారల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఒక్కో బ్యాటరీస్ కి 10 Ah ఉంటుంది కదా. సో ఇక్కడ ఏముంది? 10 Ah, రైట్? 10 Ah ఈ 3 అనేటివి యాడ్ అవుతాయి. కాబట్టి టోటల్ గా ఎంత అవుతుంది? ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు టోటల్ గా 30 Ah. ఈ మొత్తము 30 Ah. Ah అంటే యాంపియర్ అవర్. ఈ యాంపియర్ అవర్ గురించి మన జిఎంట్రానిక్స్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను. అందులో యాంపియర్ అవర్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా మెజర్ చేయాలనే విషయము మీరు అందులో చూసి నేర్చుకోవచ్చును, రైట్? సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ప్యారల్ కనెక్షన్స్ లో వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. బ్యాటరీస్ యొక్క కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ప్యారల్ కనెక్షన్స్ లో వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని యొక్క అప్లికేషన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ప్యారల్ కనెక్షన్ యొక్క అప్లికేషన్స్ సోలార్ పవర్ సిస్టంలో ఈ యొక్క ప్యారల్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తారు. అలాగే పోర్టబుల్ పవర్ బ్యాంక్ మీకు తెలిసిందే కదా, మనం ఛార్జింగ్ కొరకు ఉపయోగిస్తూ ఉంటాము. అటువంటి పోర్టబుల్ పవర్ బ్యాంక్ లో కూడా ఈ యొక్క ప్యారల్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తాము? మనకు ఈ యొక్క పవర్ బ్యాంక్ కి కెపాసిటీ అనేది బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉండాలి, రైట్? బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉండాలంటే మనం బ్యాటరీస్ ని ప్యారల్ కనెక్షన్స్ లో మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ యొక్క పవర్ బ్యాంక్ లో ప్యారల్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తారు. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ ఫర్ లాంగ్ రన్నింగ్, మనం లాంగ్ రన్నింగ్ లో రన్ చేయాలి అనుకున్నప్పుడు బ్యాటరీస్ యొక్క కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎక్కువగా ఉండాలి అంటే ఏం చేస్తాము? బ్యాటరీస్ ని ప్యారల్ గా కనెక్ట్ చేస్తాము, రైట్? ఇది బ్యాటరీస్ యొక్క ప్యారల్ సర్క్యూట్ అప్లికేషన్స్. దీని యొక్క అడ్వాంటేజ్ వచ్చినప్పుడు ఇంక్రీజింగ్ బ్యాటరీ రన్ టైం. ఓకే, సో బ్యాటరీ రన్నింగ్ టైం అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇఫ్ వన్ బ్యాటరీ ఫెయిల్ అదర్ స్టిల్ వర్క్. ఈ యొక్క ప్యారల్ సిస్టంలో ఏదైనా ఒక బ్యాటరీ ఫెయిల్ అయింది అనుకుందాం, మిగతా బ్యాటరీస్ అన్ని కూడా ఫెయిల్ కావు. ఒక బ్యాటరీ ఫెయిల్ అయితే ఆ బ్యాటరీ వరకే ఫెయిల్ అవుతుంది, మిగతా బ్యాటరీస్ వర్క్ అవుతూ ఉంటుంది. అంటే స్టిల్ ఆ యొక్క ప్యారల్ కనెక్షన్స్ అనేది ఏవైతే కనెక్ట్ అయి ఉంటాయో మిగతావి అవి వర్క్ అవుతూ ఉంటాయి. బట్ సిరీస్ కనెక్షన్లో అలా కాదు. ఏదైనా ఒక బ్యాటరీ ఫెయిల్ అయితే మొత్తం సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అవుతుంది. మరి ఇందులో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏమిటంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నీడ్ బ్యాలెన్సింగ్ సర్క్యూట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, బిఎంఎస్ అంటారు. ఇది మైక్రో కంట్రోల్ సిస్టమ్. ఇది మీకు తర్వాత వీడియోలో ఈ బిఎంఎస్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా అడ్వాన్స్ లెవెల్. ఓకే, బ్యాటరీ సైక్లింగ్ అంటారు. అంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వడము, డిశ్చార్జ్ అవ్వడము, ఆ తర్వాత వోల్టేజ్ డివైడ్ అవ్వడము, ఇవన్నీ కూడా బిఎంఎస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద. ఇది ఈ యొక్క ప్యారలల్ కనెక్షన్ లో వచ్చినప్పుడు ఈ యొక్క బిఎంఎస్ సిస్టమ్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగే లో వోల్టేజ్ మీన్స్ లెస్ పవర్ అవుట్పుట్. ఈ యొక్క డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఇప్పుడు సిరీస్ అండ్ ప్యారల్ కనెక్షన్స్ రెండింటిని ఒకేసారి ఎట్లా కనెక్ట్ చేస్తారు, దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇందాక బ్యాటరీస్ ని సిరీస్ కనెక్షన్లు ఎలా కనెక్ట్ చేయాలి,
అలాగే ప్యారలల్ కనెక్షన్స్లో ఎలా కనెక్ట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కనెక్షన్స్. కొన్ని సందర్భాలలో బ్యాటరీస్ని ఆయా అప్లికేషన్స్ను బట్టి సిరీస్ అండ్ ప్యారలల్ రెండు అట్ ఏ టైమే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. రైట్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కనెక్షన్స్ని ఎలా కనెక్ట్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా ఈ 4 బ్యాటరీస్ని ఇక్కడ తీసుకున్నాను. ఈ 4 బ్యాటరీస్ని సిరీస్ మరియు ప్యారలల్గా కనెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 4 బ్యాటరీస్ని తీసుకున్నాను. 1, 2, 3, 4. ఈ 4 బ్యాటరీస్ని సిరీస్ మరియు ప్యారలల్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ని ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. రైట్, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ని ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఈ పాజిటివ్ టెర్మినల్ని ఈ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. రైట్, సో అలాగే ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ నెగిటివ్ టెర్మినల్ని ఈ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. రైట్, సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ కాకండి. ఈ బ్యాటరీ ఉన్నటువంటి పాజిటివ్ టెర్మినల్ని ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి, అలాగే ఇటువైపు ఈ బ్యాటరీ ఉన్న నెగిటివ్ టెర్మినల్ని ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేశాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ యొక్క ప్యారలల్, సో ఈ యొక్క నెగిటివ్ కనెక్షన్స్ని ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ వైర్ని ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. అలాగే ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ వైర్ని ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. ఈ కనెక్షన్స్ని సిరీస్ అండ్ ప్యారలల్ లేదా ప్యారలల్ అండ్ సిరీస్ కనెక్షన్ అని అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కనెక్షన్స్. రైట్, సో ఈ విధంగా 4 బ్యాటరీ తీసుకున్నప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ చూసుకోండి. ఈ బ్యాటరీ యొక్క నెంబర్స్ ఇచ్చుకున్నట్లయితే బ్యాటరీ 1, అలాగే బ్యాటరీ 2, ఇక్కడ బ్యాటరీ 3, ఇక్కడ బ్యాటరీ 4. రైట్, బ్యాటరీ 4. బ్యాటరీ 1 యొక్క పాజిటివ్ టెర్మినల్ బ్యాటరీ 2 యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాము. అలాగే బ్యాటరీ 3 యొక్క నెగిటివ్ టెర్మినల్ని బ్యాటరీ 4 యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాము. తర్వాత బ్యాటరీ 1 యొక్క నెగిటివ్ టెర్మినల్ని బ్యాటరీ 3 యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాము. అలాగే సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని 4th బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. అంటే పాజిటివ్ టు పాజిటివ్ కనెక్ట్ చేయడము, నెగిటివ్ టు నెగిటివ్ని కనెక్ట్ చేయడము, ప్యారలల్ కనెక్షన్. అలాగే నెగిటివ్ టు పాజిటివ్ కనెక్ట్ చేయడము సిరీస్ కనెక్షన్. ఈ 2 కనెక్షన్లు కూడా అట్ ఏ టైమే ఈ సర్క్యూట్లో ఉన్నాయి. సో ఇక్కడ కనుక మీరు ఈ స్టేట్మెంట్ని గమనిస్తే కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ టు ఇంక్రీజ్ బోత్ వోల్టేజీ అండ్ కెపాసిటీ. మీకు గనక ఏదైనా ఒక ప్రాజెక్ట్ పర్పస్ లేదా ఇన్స్ట్రుమెంట్ రన్ చేయడమో లేదా మిషన్ రన్ చేయడమో ఇటువంటి సందర్భాలలో మీకు వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వాలి, కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ కనెక్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అంటే కాంబినేషన్ ఆఫ్ ఏ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్. ఇందులో సిరీస్ ఇంక్రీజింగ్ వోల్టేజీ, ప్యారలల్లో ఇంక్రీజింగ్ కెపాసిటీ అనేది జరుగుతుంది. ఈ 2 కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీకు అది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈ క్యాలిక్యులేషన్స్ని అబ్జర్వ్ చేయండి. ఇందాక మనం తీసుకున్న 4 బ్యాటరీస్ అనుకుందాం. రైట్, ఒక బ్యాటరీ యొక్క వోల్టేజీ 12 వోల్టేజీ, దాని యొక్క కెపాసిటీ 10 Ah. అంటే ఈచ్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 12 వోల్టేజీ, ఈచ్ బ్యాటరీ యొక్క కెపాసిటీ 10 ఆంపియర్/అవర్. సో ఈ రెండింటిని 2 సిరీస్ 2 ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ చూడండి, సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఈ 12 వోల్టేజ్ ప్లస్ 12 వోల్టేజ్ ఎంత అవుతుంది? సిరీస్ లో ఆల్రెడీ మీకు వివరించాను, వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది, రైట్? 12 ప్లస్ 12 24 వోల్టేజ్. బట్ ఇక్కడ యాంపియర్ అవర్ అనేది సిరీస్ కనెక్షన్ లో కాన్స్టెంట్ గా ఉంటుంది, వోల్టేజ్ 24 వోల్టేజ్ వచ్చింది. ఓకే, అలాగే ప్యారలల్ కనెక్షన్ చూసినప్పుడు ఇక్కడ చూడండి, 12 వోల్టేజ్ 10 యాంపియర్ అవర్. ఓకే, అప్పుడు ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ లో కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కెపాసిటీ ఇంక్రీజ్ అవడం అంటే ఏంది? సో 2 బ్యాటరీస్ సిరీస్ లో ఉంటాయి, 2 బ్యాటరీస్ ప్యారలల్ లో ఉంటాయి. అటువంటప్పుడు 2 బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, 2 బ్యాటరీస్ యొక్క యాంపియర్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈచ్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత అనుకున్నాము? 12 వోల్టేజ్. 12 ప్లస్ 12 24 వోల్టేజ్. అలాగే ఈచ్ బ్యాటరీ యొక్క కెపాసిటీ 10 యాంపియర్. 2 బ్యాటరీస్ ఆల్రెడీ ప్యారలల్ లో ఉంటాయి కాబట్టి 10Ah ప్లస్ 10Ah 20Ah. ఓకే, సో ఈ సిస్టమ్ లో రైట్ 24 వోల్టేజ్ 10Ah ప్లస్ 24 వోల్టేజ్ 10Ah. టోటల్ గా కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ లో ఈచ్ బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్టేజ్ 10Ah తీసుకున్నప్పుడు ఫైనల్ గా మనకు ఆ యొక్క సిరీస్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ సిస్టమ్ లో వచ్చే వోల్టేజ్ 12 వోల్టేజ్ 20Ah. ఓకే, రైట్? సో ఇక్కడ పెరిగింది కదా మనకి. ఇండివిజువల్ గా అయితే బ్యాటరీ ఏమో 12 వోల్టేజ్ 10Ah ఉంటుంది, కానీ సిరీస్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఆ సిస్టమ్ యొక్క వోల్టేజ్ ఎంత అయింది? 24 వోల్టేజ్ వచ్చింది, 20Ah అనేది వచ్చింది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏమిటంటే, కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ లో వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీని యొక్క అప్లికేషన్స్ ఏమిటంటే, ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ స్కూటర్స్ కి ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తాము. అలాగే సోలార్ ఎనర్జీ స్టోరేజ్ కొరకు కూడా ఈ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తాము. ఇండస్ట్రియల్ బ్యాటరీ బ్యాంక్స్ లో కూడా ఈ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క అడ్వాంటేజ్ ఏమిటంటే, కస్టమైజబుల్ ఫర్ వోల్టేజ్ అండ్ కెపాసిటీ రిక్వైర్మెంట్. మనకున్న రిక్వైర్మెంట్ లో వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వాలి, కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఈ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ అనేటివి మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతాయి. దీని యొక్క డిసడ్వాంటేజ్ చూసినప్పుడు, కాంప్లెక్స్ వైరింగ్. ఇందాక చూసారు కదా, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, రైట్? కాంప్లెక్స్ వైరింగ్ అండ్ బ్యాలెన్సింగ్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రాపర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. ఈ యొక్క దీన్ని బ్యాలెన్స్ చేయడం కొరకు మనం BMS అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మైక్రో కంట్రోల్ ని మీద ఆధారపడి ఉండవలసి ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఈ కనెక్షన్ లో ఉంది. సో ఈ టాపిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. విచ్ కనెక్షన్స్ టు యూజ్ అంటే ఏ కనెక్షన్స్ ని ఎక్కడ ఉపయోగిస్తారు. సో నీడ్ హై వోల్టేజ్ అవసరం ఉన్న దగ్గర యూజ్ సిరీస్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తాము. ఎప్పుడైతే మనకు హై వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటామో అక్కడ సిరీస్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తాము. అలాగే నీడ్ మోర్ కెపాసిటీ అంటే బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు, బ్యాకప్ టైం ఎక్కువ కావాలనుకున్నప్పుడు అప్పుడు ప్యారలల్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి, రైట్? అలాగే నీడ్ బోత్ హై వోల్టేజ్ అండ్ హై కెపాసిటీ కావాలనుకున్నప్పుడు, అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వాలి, కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, రెండు హై కావాలి అనుకున్నప్పుడు కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ని ఉపయోగిస్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ప్రాక్టికల్ టిప్స్ అనేటివి, ఆల్వేస్ యూజ్ బ్యాటరీస్ ఆఫ్ సేమ్ వోల్టేజ్ అండ్ సేమ్ కెపాసిటీ ఫర్ ప్రాపర్ బ్యాలెన్స్. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, అంటే
ఫర్ ఎగ్జాంపుల్ 3 బ్యాటరీస్ని సిరీస్గా కనెక్ట్ చేయాలంటే ప్రతి బ్యాటరీ కూడా సేమ్ వోల్టేజీ సేమ్ యాంపీర్ హవర్నే కలిగి ఉండాలి. ఏదైనా సిరీస్ కావచ్చు, ప్యారల్ కావచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారల్ కావచ్చు. అలా కాకుండా ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఏ బ్యాటరీ వోల్టేజీ, బ్యాటరీ కరెంటు, అలా కాకుండా ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఏ బ్యాటరీ వోల్టేజీ, బ్యాటరీ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీస్ని కనెక్ట్ చేయకూడదు. ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ నోట్ చేసుకోండి. రైట్, ఆల్వేస్ బ్యాటరీస్ యూజ్ సేమ్ వోల్టేజీ అండ్ కెపాసిటీ ఫర్ ప్రాపర్ బ్యాలెన్స్. అది ప్రాపర్ బ్యాలెన్స్ అవడానికి సేమ్ వోల్టేజీ, సేమ్ కెపాసిటీ బ్యాటరీస్ అన్ని కూడా కలిగి ఉండాలి. తర్వాత ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. యూజ్ బిఎంఎస్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ప్రొటెక్షన్. బ్యాటరీస్ యొక్క ప్రొటెక్షన్ కు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక యూనిట్ అనేది ఉంటుంది. అది మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైక్రో కంట్రోలర్ ఉపయోగిస్తారు అక్కడ. అలాగే అవాయిడ్ ఓవర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ టు ఎక్స్టెండ్ ది బ్యాటరీ లైఫ్. ఈ విషయం చాలా మందికి తెలీదు. బ్యాటరీని టూ మచ్ అంటే ఓవర్ ఛార్జింగ్ అనేది చేస్తారు. అలాగే బ్యాటరీని ఓవర్ డిశ్చార్జింగ్ అనేది చేస్తారు. అంటే 0 వచ్చేంత వరకు డిశ్చార్జ్ చేస్తారు. 100% కన్నా 100% ఇంక్రీజ్ అయ్యేంత వరకు ఛార్జింగ్ చేస్తారు. సో అలా కాదు. ఈ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ దీనికి సంబంధించి బ్యాటరీ ఎఫిషియన్సీ గురించి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను. మరలా కూడా దానికి సంబంధించి వీడియో ఇస్తాను, నోట్ చేసుకోండి. అంటే మోర్ దెన్ 80% ఫుల్ ఛార్జ్ చేయకూడదు, అంటే ఓవర్ ఛార్జింగ్ చేయకూడదు. అలాగే లెస్ దెన్ 20% బ్యాటరీ డిశ్చార్జ్ యూజ్ చేయకూడదు. ఇది బ్యాటరీ ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి వెల్కమ్. మీకు ఇటువంటి టెక్నికల్ వాల్యూడ్ వీడియోస్ కావాలి అనుకుంటే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా ఇటువంటి టెక్నికల్ వీడియోస్ ఉపయోగపడతాయంటే షేర్ చేయండి. ఈ వీడియోస్ని లైక్ చేసి నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహంతో మరిన్ని మంచి టెక్నికల్ వీడియోస్ మీకోసం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.